పశ్చిమ బెంగాల్ తుది దశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం 6 గంటలతో క్యాంపెయిన్ గడువు ముగియనుంది. దీంతో చివరి రోజు ప్రచారంలో ప్రధాన పార్టీలు ఫుల్గా ఫోకస్ చేసే బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ పోలింగ్ జరిగే జిల్లాలను చుట్టేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బెంగాల్లోనే ఉన్నారు. జగద్దల్లో ప్రధాని ప్రచార సభలో పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోడ్ షోలు నిర్వహిస్తారు. అటు దీది కూడా ప్రచారం హోరెత్తిస్తున్నారు. జగదల్పూర్లో తృణమూల్ అభ్యర్థుల తరపున పబ్లిక్ మార్చ్లో పాల్గొంటారు మమతా బెనర్జీ. అనంతరం సొంత నియోజకవర్గం భవానీపూర్లో ప్రచారం నిర్వహిస్తారు. ఇక రాణాఘట్, హుగ్లీ, ఆరంబాగ్, మహేష్ తలాలో తృణమూల్ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొనున్నారు దీది మేనల్లుడు టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ. బెంగాల్ తుది విడతలో భాగంగా ఈ నెల 29న 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గాలు 8 జిల్లాల్లో విస్తరించున్నాయి. ఉత్తర కోల్కతా, దక్షిణ కోల్కతా, హౌడా, నాదియా ఉత్తర 24 పరిగణాలు, దక్షిణ 24 పరిగణాలు, హుగ్లీ, పూర్వ వర్ధమాన్ జిల్లాలో ఓటింగ్ జరగనుంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్కు దక్షిణ బెంగాల్, కోల్కతా కంచుకోటలే. 2021లో ఈ ప్రాంతంలోని 123 సీట్లను తృణమూల్ గెలుచుకుంది. బీజేపీ తీవ్ర స్థాయిలో ప్రయత్నించిన 18 సీట్లకే పరిమితమైంది. రెండో విడతలో సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత సువేందు అధికారి తదితర కీలక నేతల భవితవ్యం తేలనుంది. భవానీపూర్లో ఈ అగ్రనేతలిద్దరూ ముఖాముఖి తలపడుతున్నారు. కోల్కతా మేయర్ ఫర్హాన్ హకీం, మంత్రులు చంద్రిమా భట్టాచార్య, శశి పాంజా, ఆరూప్ బిశ్వాస్, బ్రత్య బస్సు తదితరులు తుది దశ బరిలో ఉన్నారు. ఇక బీజేపీ తరపున స్వపన్ దాస్ గుప్తా, నటి రూపా గంగూలీ పోటీలో ఉన్నారు. ఆర్జీకర్ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ తల్లి కూడా ఈ దశలోనే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 23న బెంగాల్లో తొలి దశ పోలింగ్ జరిగింది. 152 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 93% ఓటింగ్ నమోదైంది. స్వతంత్ర బెంగాల్ చరిత్రలో ఇది అత్యధిక పోలింగ్ శాతం అని కేంద్ర ఎన్నికల సంఘం హర్షం వ్యక్తం చేసింది.